హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జేఈఈ మెయిన్స్ సెషన్ 1 కు సంబంధించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్ట్ అయింది. చాలా మంది స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు. నవంబర్ 22వ తారీఖు లాస్ట్ డేట్ అని మనందరికీ తెలుసు. అయితే ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసే టైంలో కొద్దిమంది స్టూడెంట్స్ పొరపాటున వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఏదైనా ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో నవంబర్ 26వ తారీఖు నుండి నవంబర్ 27వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు కూడా ఈ జేఈఈ మెయిన్స్ సెషన్ 1 కు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే లేదా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్న వాటిల్లో ఇంకా ఏదైనా అప్డేట్ చేసుకోవాలి అన్నా సరే వాటికి సంబంధించి ఈ 2 డేట్స్ లో మాత్రమే మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎటువంటి పర్మిషన్ కూడా ఉండదు. అంతేకాదండి, మీరు కరెక్షన్ చేసుకునేటప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని మోడిఫై చేసుకోబోతూ ఉన్నారో దాన్ని బట్టి అవసరమైతే కొంత ఎక్స్ట్రా అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు పే చేసి కరెక్షన్స్ చేసుకోవాలి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది. ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. ప్రతి ఒక్కరు కూడా మీరు అమౌంట్ కట్టడానికి కూడా ఆన్లైన్ పద్ధతిలోనే అమౌంట్ కట్టవలసి ఉంటుంది. అక్కడే మీకు పేమెంట్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. డైరెక్ట్ గా కట్టి కరెక్షన్స్ చేసుకోండి. అంతేకాదు, ఎక్కడెక్కడ మీరు కరెక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ యాక్షన్స్, ఫీల్డ్స్ అని ఇచ్చారు. క్యాండిడేట్స్ షల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్, అంటే ఈ డేటానైతే మాత్రం మీరు చేంజ్ చేసే అవకాశమే లేదని చెప్తున్నారు. అంటే మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ, లేదా మీ యొక్క అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ కానీ, పర్మనెంట్ అడ్రస్ కానీ, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, ఫోటోగ్రాఫ్ కానీ అవైతే చేంజ్ చేయడానికి లేదు అని చెప్తున్నారు. ఓకే, అయితే క్యాండిడేట్ షల్ బి అలౌడ్ టు చేంజ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫీల్డ్స్. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్, ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్, క్యాండిడేట్స్ షల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ది ఫీల్డ్స్. ఇక్కడ 10th క్లాస్ ఈక్వలెంట్ డీటెయిల్స్, అలాగే 12th క్లాస్ ఈక్వలెంట్ డీటెయిల్స్, పాన్ కార్డ్ నెంబరు, వీటిల్లో ఏదైనా సరే మీరు చేంజెస్ చేసుకోవాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, క్యాండిడేట్స్ షల్ బి అలౌడ్ టు చేంజ్ ఎగ్జామినేషన్ సిటీస్ బేస్డ్ ఆన్ దేర్ పర్మనెంట్ అండ్ ప్రెసెంట్ అడ్రసెస్. ఎగ్జామినేషన్ సిటీ ఆల్రెడీ చూస్ చేసుకున్నారు, దాన్ని ఒకవేళ చేంజ్ చేసుకోవాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్, అంటే మీరు ఏ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారో దాన్ని కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్, క్యాండిడేట్ షల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కేటగిరీ అన్ని కూడా మీరు అవసరమైతే చేంజ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, సబ్ కేటగిరీ, ఆర్పీడబ్ల్యూడి, సిగ్నేచర్. నెక్స్ట్, క్యాండిడేట్ షల్ బి అలౌడ్ టు యాడ్ ది ఫీల్డ్. ఇక్కడ పేపర్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 ఉన్నాయి కదండి మనకి. అంటే బిఈ బీటెక్ లేదా బీఆర్ కు లేదా బి ప్లానింగ్ అని ఉన్నాయి. వాటిల్లో మీరు ఇంకా ఒకవేళ ఆల్రెడీ మీరు బీటెక్ అప్లై చేసుకుని ఉంటే ఇంకా వేరే పేపర్స్ కూడా యాడ్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఫీ, దెన్ ద అడిషనల్ ఫీ విల్ బి చార్జ్డ్ యాజ్ అప్లికబుల్ అంటున్నారు. అంటే మీరు ఇక్కడ చేంజ్ చేసుకున్నటువంటి ఈ యొక్క చేంజెస్ ని బట్టి ఒకవేళ ఎక్స్ట్రా ఫీ కట్టవలసి ఉంటే అది కూడా కట్టాలి అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద ఓన్లీ వన్ టైమ్ కరెక్షన్ విల్ బి అలౌడ్ టు ద క్యాండిడేట్. దట్ ఈస్ వన్స్ ద కరెక్షన్స్ ఆర్ డన్ అండ్ సబ్మిటెడ్ ద ఫార్మ్ షల్ బి ఫ్రోజన్. అంటే మీరు ఒకసారి మాత్రమే ఈ యొక్క చేంజెస్ చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి మాత్రమే అంటే అర్థం ఏంటంటే మీరు ఎన్నైనా చేంజెస్ చేసుకోవచ్చు, కానీ ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసే ముందుగానే మీరు ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకోవడానికి అక్కడ ఎనేబుల్ అయి ఉంటుందో అవన్నీ మీరు అవసరమైతే చేంజ్ చేసుకోండి. ఒకేసారి చేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లేదో మళ్ళా రీచెక్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ చేయండి. ఒకసారి మీరు చేంజెస్ చేసిన తర్వాత మళ్ళా ఇంకొకసారి చేంజెస్ చేయాలి అంటే కుదరదు. కాబట్టి ముందుగానే మీరు ఇంతకు ముందు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మీరు కరెక్షన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ ముందుగానే ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. అవన్నీ కూడా మార్చిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయండి అప్పుడు. ఓకే, సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీ డౌట్స్ కి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.